మామూలుగా ఒక మనిషి రక్తపోటు చెక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు 2, 3 రకాలుగా బీపీని అది రక్తపోటుని మెజర్ చేయొచ్చు. ఒకటేమో వైట్ కోట్ హైపర్‌టెన్షన్ అని అంటాము. ఆ ఒక్క వ్యక్తి రక్తపోటు కోసం అనేసి ఎప్పుడైతే ఒక హెల్త్ ఫెసిలిటీకి వెళ్తాడో, అక్కడ ఉన్న డాక్టర్‌ని చూడటము, లేకపోతే నర్స్‌ని చూడటము, అంటే వాళ్ళ బీపీ చెక్ చేయడానికి ఏదైతే ప్రొసీజర్ చేయటము చేస్తారో, ఆ ఇబ్బందితోటి, ఆ యాంగ్జైటీతోటి బీపీ అనేది పెరుగుతుంది. సో వీళ్ళకేంటి అనంటే హాస్పిటల్‌కొచ్చినప్పుడు, క్లినిక్‌కొచ్చినప్పుడు బీపీ అనేది ఎక్కువుంటుంది. కానీ వాళ్ళు ఇంటి దగ్గర కానీ, లేకపోతే హాస్పిటల్ బయటికెళ్ళి వేరే దగ్గర కానీ, ఇంకెక్కడైనా చెక్ చేసుకుంటే గనక బీపీ నార్మల్‌గా ఉంటుంది. దీన్ని వైట్ కోట్ హైపర్‌టెన్షన్ అంటాం. ఇది ఏంటనంటే మొదటిసారిగా వచ్చినప్పుడు చెక్ చేసేసి దాని ప్రకారం మీకు వైట్ కోట్ హైపర్‌టెన్షన్ ఉంది అని చెప్పలేము. సో దాదాపు ఒక 2, 3 రోజులు డైలీ విధంగా హాస్పిటల్‌కి వస్తా ఉంటే ఫస్ట్ డే వచ్చిన రీడింగ్, థర్డ్ డే వచ్చిన రీడింగ్ దాని ప్రకారంగా ఈ పర్సన్‌కి వైట్ కోట్ హైపర్‌టెన్షన్ ఏమైనా ఉందా అననేసి చెప్పగలం అనమాట. దాదాపు ఇంకొక రీజన్ ఎందుకు బీపీ అనేది పెరుగుతుంది అనంటే సెడెంటరీ యాక్టివిటీ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ఇబ్బందులైతే వస్తది. బీపీ చెక్ చేసేటప్పుడు వైట్ కోట్ హైపర్‌టెన్షన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకనంటే చాలా వరకు అది చెక్ చేయము అండ్ ఆల్సో దానికి ఆపరేషనల్ గైడ్‌లైన్స్ అని ఉంటాయి. అది సరిగ్గా పట్టించుకోకపోవటం వల్ల చాలా వరకు చాలామందికి మిస్ అవుతూ ఉంటున్నారు. వైట్ కోట్ హైపర్‌టెన్షన్‌కి ఆపోజిట్ మాస్క్డ్ హైపర్‌టెన్షన్ అని ఉంటది. ఈ వ్యక్తుల్లో ఏంటి అనంటే వాళ్ళకి మామూలుగానే ముందు నుంచే వేరే ఇబ్బందులు, డిసీజెస్ ఉంటాయి. అంటే కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే లివర్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్ ఉండొచ్చు, దాని తర్వాత డయాబెటీస్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. బీపీ ఒకటి కాకుండా మిగతా ఇబ్బందులన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు రక్తపోటు చూస్తేనేమో నార్మల్ ఉంటుంది. అయితే నాకు రక్తపోటు లేదు అని అనుకుంటారు కానీ వాళ్ళకి ఆల్రెడీ వేరే రకాల డిసీజెస్ ఉండటం వల్ల ఆటోమేటిక్‌గా రక్తపోటు అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే బయట కనిపించదు. సో ఇందాక చెప్పుకున్నది వైట్ కోట్ హైపర్‌టెన్షన్ అంటే మనము హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు పెరుగుతుంది, వేరే దగ్గర ఉండదు. ఈ మాస్క్డ్ హైపర్‌టెన్షన్ ఏంటి అనంటే మన ఇంటి దగ్గర ఎక్కువ ఉంటుంది, కానీ హాస్పిటల్‌కి వెళ్తే గనక ఉండదు. సో ఈ 2 గమనించుకుంటూ ఉండాలి. సో దీన్ని అరికట్టాలి అంటే ఇప్పుడు మనం ఒక పర్సన్‌ని మీకు వైట్ కోట్ హైపర్‌టెన్షన్ ఉంది అని చెప్పాలి. లేదు అనంటే ఒక పర్సన్‌కి మీకు మాస్క్డ్ హైపర్‌టెన్షన్ ఉంది అని చెప్పాలి అనంటే దాదాపు రిపీటెడ్‌గా టెస్టింగ్ అనేది చేయించాలి. అంటే బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి హిస్టరీ ఎంతో అంత వేరే రకాల ఇబ్బందులు, వ్యాధులు ఏమైనా ఉన్నాయా అననేసి రిపీటెడ్‌గా వాళ్ళని క్వెషన్స్ అడిగి హిస్టరీ తీసుకొని దాని ప్రకారమే సాధ్యం అనమాట. ఇది కాకుండా నార్మల్‌గా ఇందాక చెప్పినట్టు హైపర్‌టెన్షన్ గైడ్‌లైన్స్ అని ఉంటది. ప్రీ హైపర్‌టెన్షన్ ఆర్ హై నార్మల్ హైపర్‌టెన్షన్ అంటాము. దాని తర్వాత స్టేజ్ 1 హైపర్‌టెన్షన్, స్టేజ్ 2 హైపర్‌టెన్షన్, స్టేజ్ 3 హైపర్‌టెన్షన్ అంటాము. దాదాపు పెద్ద ఏజ్ వాళ్ళు అంటే 60 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి హాస్పిటల్‌కి రావటం అంటే వాళ్ళకి బీపీ అనేది ఉందో లేదో తెలియదు. లేకపోతే ఉంటే కనుక ఒకటో రెండో మందులు వేసుకోవటం వల్ల తగ్గటము, మెయింటైన్ అవ్వటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు హాస్పిటల్‌కి రావటం ఏంటంటే వెరీ హై బ్లడ్ ప్రెషర్ లాగా వస్తారు. కళ్ళు తిరిగిపోయి కింద పడిపోవటము, గిడ్డినెస్ తోటి వస్తారు. లేకపోతే చూపు సరిగా లేదు, చూపు కనిపించట్లేదు అని వస్తూ ఉంటారు. అట్లా వచ్చినప్పుడు చెక్ చేస్తే మోర్ దెన్ 180 అట్లా ఉంది అని అంటే అది ఒక కండిషన్ అంటాము హైపర్‌టెన్సివ్ ఎమర్జెన్సీ అని. హైపర్‌టెన్సివ్ ఎమర్జెన్సీ అని అంటే సిస్టోల్ బ్లడ్ ప్రెషర్ మోర్ దెన్ 180 ఉండటము. దాంతోపాటు ఇందాక చెప్పినట్టు మైక్రోవాస్కులర్ చేంజెస్ ఏదైనా అయ్యి దానివల్ల ఇబ్బందులతోటి వాళ్ళు ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. సో ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపర్‌టెన్షన్ అంటే ఈ 3 రకాలు చాలా వరకు చెప్తూ ఉంటాం అనమాట. ఇది కాకుండా ఇంకొక రకం హైపర్‌టెన్షన్ ఉంటుంది. ఇదేంటి అనంటే ఐసోలేటెడ్ హైపర్‌టెన్షన్ అంటాము. వీళ్ళలో ఏంటి అనంటే ఓన్లీ ఒక సిస్టోల్ ప్రెషర్ అంటే పైన న్యూమరేటర్ ఒకటే కొంచెము ఎక్కువ ఉంటుంది. మిగతా డినామినేటర్స్ అన్నీ బాగానే ఉంటాయి. వీళ్ళకి కూడా ఏంటి అనంటే దాదాపు వాళ్ళ హిస్టరీ అంతా తీసుకొని దాని ప్రకారంగా ఎందుకు అట్లా అయింది అని చెక్ చేసుకొని వాళ్ళకి నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏం చేయాలో అది చేస్తాం అన్నట్టు.